ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం మన చుట్టూ ఉన్న చాలా మంది జీవితాలను చీకటిలోకి నెట్టేస్తున్న ఒక భయంకరమైన సత్యం. అది అప్పు. ఈ అప్పు అనేది కేవలం మీ బ్యాంకు ఖాతాలో ఉన్న లోటు మాత్రమే కాదు, అది మీ ఆత్మను కూడా క్రమంగా తినేసే ఒక చెదపురుగు లాంటిది. రాత్రిళ్ళు నిద్రలేని గంటలు, ఫోన్ రింగ్ అయితే వచ్చే వణుకు, సమాజంలో తలదించుకోవలసిన పరిస్థితి. మీరు కూడా ఈ నరకాన్ని అనుభవిస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే మీరు ఈరోజు ఈ వీడియో చూస్తున్నారంటే ఆ విశ్వం మీకు ఒక అద్భుతమైన సందేశాన్ని పంపుతుందని అర్థం. అలాగే మీ అప్పులు తీరిపోయే ఆ సమయం కూడా ఆసన్నమైంది. కానీ అది బయట ఎక్కడో కాదు, మీ లోపల. మనం ఈ అప్పుల వెనుక ఉన్న ఆ మెటాఫిజికల్ అనగా మీ కంటికి కనిపించని ఆ రహస్యాన్ని పూర్తిగా ఛేదిద్దాం. అసలు ఈ అప్పు వెనక ఉన్న ఆ దరిద్రమైన ఫ్రీక్వెన్సీ ఏమిటి? మన సైన్స్ కూడా చెబుతుంది, ఈ సమస్త సృష్టిలోని ప్రతి అణువుకు కూడా అనంతమైన శక్తి ఉంది అని. అంతేకాకుండా మీలో కలిగే మీ ఆలోచనలు కూడా ఒక శక్తే. ఎందుకంటే మీ ఆలోచనలే మిమ్మల్ని నడిపిస్తాయి. మీరు ఎప్పుడు నా దగ్గర డబ్బు లేదు, అప్పులు పెరిగిపోతున్నాయి, వడ్డీలు కట్టలేకపోతున్నాను అని నిరంతరం బాధపడుతూనే ఉంటే అప్పుడు మీరు లేమిని, అంటే కొరత అనే తరంగాన్ని ఆ విశ్వానికి పంపిస్తున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెబుతుందంటే మీ ఆలోచనలే మీ భవిష్యత్తు అని. అంటే మీరు దేని గురించి తీవ్రంగా ఆలోచిస్తారో ఆ విశ్వం దాని మరింత ఎక్కువగా మీ నిజ జీవితంలో మీకు అందిస్తుంది. దీని అర్థం, మీరు నిరంతరం అప్పు గురించి ఆలోచిస్తే ఆ విశ్వం మీకు మరిన్ని అప్పులను అందిస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన రాజయోగం ప్రకారం మీ శరీరంలోని మీ మైండ్ ఒక శక్తి క్షేత్రం. అక్కడ మీరు అప్పు అనే విత్తనం నాటితే ఐశ్వర్యం అనే పంట ఎలా పండుతుంది? అప్పు మరియు కర్మబంధం. అసలు ఈ అప్పు అనేది మన జీవితంలోకి ఎందుకు వస్తుంది? దీనికి చాలా లోతైన కర్మ సిద్ధాంతం ఉంది. ఆధ్యాత్మికత ప్రకారం చూస్తే ఈ అప్పు అనేది తీర్చుకోవలసిన బాకీ. ఇది మన గత జన్మల యొక్క కర్మ ఫలితం కావచ్చు, లేదా ప్రస్తుత జన్మలో మనం ఈ సృష్టికి వ్యతిరేకంగా చేస్తున్న పనులు కావచ్చు. దీనికి ముఖ్య కారణం ఎనర్జీ ఇన్బ్యాలెన్స్ అనగా శక్తి యొక్క అసమతుల్యత. దీని అర్థం, మీరు శ్రమించకుండా ఫలితం ఆశించినా లేదా ఇతరుల ధనాన్ని తప్పుడు మార్గంలో పొందినా అది అప్పు రూపంలో మీ దగ్గరకు తిరిగి వస్తుంది. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ అప్పు అనేది ఒక శిక్ష కాదు, అది ఒక పాఠం. మరియు మీ ఆర్థిక క్రమశిక్షణను, మీ ఆత్మశక్తిని పరీక్షించే ఒక అగ్ని పరీక్ష. మరి దీనికి పరిష్కారం ఏమిటి? సింపుల్, షిఫ్ట్ చేయడం. మీరు మీ శత్రువుని కూడా మీ మిత్రుడిగా మార్చుకోండి. అంటే మీ అప్పుల పట్ల కూడా మీ కృతజ్ఞతను చూపడం. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాట మీకు వింతగా అనిపించవచ్చు. అది, మీరు మీ అప్పును మీ మనస్ఫూర్తిగా ప్రేమించండి. అవును, మీరు ఎవరికైతే డబ్బు కట్టాలో వారిని తిట్టుకోకండి. వాడు నా దగ్గర వడ్డీలు లాగుతున్నాడు అని వానిపై మీరు ఏడవకండి. దానికి బదులుగా, నేను కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి లేదా ఆ బ్యాంకు నాకు చాలా సహాయం చేసింది, ఆ డబ్బు వల్ల నా అవసరం తీరింది అని మీరు మీ హృదయపూర్వకంగా ఆ వ్యక్తి పట్ల లేదా ఆ బ్యాంకు పట్ల మీ సంపూర్ణ కృతజ్ఞతను ప్రకటించండి. ఎప్పుడైతే మీరు మీ అప్పు పట్ల ద్వేషాన్ని వదిలి మీ సంపూర్ణ కృతజ్ఞతను చూపుతారో అప్పుడు అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ బ్లాక్ అది పూర్తిగా తొలగిపోతుంది. మీకు అప్పు ఇచ్చిన ఆ వ్యక్తి పట్ల మీకున్న నెగిటివ్ ఫీలింగ్ పూర్తిగా మారగానే ఆ విశ్వం ఆ అప్పు తీరడానికి ఉపయోగపడే అద్భుతమైన మార్గాలను లేదా ఆ అప్పును పూర్తిగా తొలగించే అవకాశాలను అనంతంగా సృష్టిస్తుంది. మీ అప్పులు పూర్తిగా తీరిపోవడానికి ప్రాక్టికల్ సాధన. ఇది 333 యొక్క మాంత్రిక శక్తి. మీరు మీ అంతరంగాన్ని రీప్రోగ్రామ్ చేయడానికి ఈ అద్భుతమైన 333 టెక్నిక్ ను వాడండి. ఇందులో స్టెప్ 1 విజువలైజేషన్ అనగా దృశ్యీకరణ. మీరు మీ కళ్ళు మూసుకొని మీ అప్పులన్నీ పూర్తిగా తీరిపోయినట్లు, లేదా మీ బ్యాంకు నుండి నో డ్యూస్ అనగా బకాయిలు ఏమీ లేవు అనే సర్టిఫికెట్ ను మీరు మీ మేనేజర్ నుండి తీసుకుంటున్నట్లు ఊహించుకోండి. ఆ సమయంలో
మీ మనసులో కలిగే ఆ ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవించండి. రెండవ స్టెప్ అఫర్మేషన్స్ అనగా సంకల్పం. రోజుకు 33 సార్లు వరుసగా 3 రోజులు క్రమం తప్పకుండా ఈ శక్తివంతమైన మాటలను రాయండి లేదా మీ మనసులో అనుకోండి. అఫర్మేషన్స్: ఆ విశ్వాంతరం నుండి అనంతమైన సంపద నా వైపు ప్రవహిస్తుంది. నేను సంపూర్ణ ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉన్నాను. నేను సంపూర్ణ రుణ విముక్తుడను అయ్యాను అని. ఇది మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న వీదరికం అనే ప్రోగ్రామ్ ను పూర్తిగా డిలీట్ చేసి ఐశ్వర్యం అనే కొత్త ప్రోగ్రామ్ ను ఇన్స్టాల్ చేస్తుంది. ఆత్మజ్ఞానంతో కూడిన ఆచరణ. ఈ జ్ఞానం అనేది కేవలం వింటే సరిపోదు, దాని మీ నిజ జీవితంలో ఆచరించాలి. మీలో ధ్యానం వల్ల కలిగే ప్రశాంతతతోటి మీ కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచించండి. మరీ ముఖ్యంగా మీరు మీ సోమరితనాన్ని పూర్తిగా వదలండి. ఎందుకంటే మీరు మీకున్న ఆ లక్షల అప్పును ఒక్కసారే తీర్చలేకపోవచ్చు, కానీ మీరు 100 రూపాయల అప్పు తీర్చినా అది మీ మనసుకు నేను ఆ పూర్తి అప్పును తీర్చగలను అనే మీ ఆత్మవిశ్వాసాన్ని మీకు అందిస్తుంది. మరియు మీ దగ్గర కేవలం 10 రూపాయలు ఉన్నా అందులో నుండి 1 రూపాయి అవసరం ఉన్న వారికి ఇవ్వండి. అప్పుడు నా దగ్గర ఇతరులకు ఇచ్చేంత శక్తి ఉంది అనే ఆ భావన మీలో ఐశ్వర్య భావనను అనగా మీలో అబాండెన్స్ మైండ్ సెట్ ను పెంచుతుంది. మీరు ప్రస్తుతం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం అది మీరు అప్పుల్లో పుట్టి ఉండవచ్చు, కానీ మీరు ఆ అప్పుల్లోనే మరణించకూడదు. ఎందుకంటే అది మీ విధి కాదు. మీరు మీ అంతరంగంలో ఉన్న అక్షయ పాత్రను గుర్తించండి. ఈ రోజు నుండే ఏడవడం ఆపి సాధనను మొదలుపెట్టండి. అందరూ సుఖంగా ఐశ్వర్యంతో ఉండాలని నేను నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు. జై హింద్.